వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొన్ని పేర్లు వినగానే మనసులో గౌరవం పెరుగుతుంది. అది కేవలం వయసుకి కాదు, విలువలకి. లాల్ కృష్ణ అద్వానీ, ఆయన పేరు అలాంటిదే. 1927 నవంబర్ 8 కరాచీలో పుట్టిన ఒక చిన్న పిల్లవాడు దేశ విభజనతో ఊరు, ఇల్లు, జ్ఞాపకాలు అన్నీ వదిలి భారత్కు వచ్చాడు. ఆయన కోల్పోయింది అవిభాజ్య భారతంలో పుట్టిన నేలని మాత్రమే, కానీ పొందింది ఒక దిశ, విభజిత భారతావనిని విరాజమానంగా ముందుకు నడిపే దశ. అప్పట్లో సంఘం అనే మాట ఆయనకి ఒక ఆలోచన మాత్రమే కాదు, ఒక జీవన విధానం. అక్కడి నుంచే మొదలైంది ఆయన ప్రయాణం. దేశం కోసం, విలువల కోసం. ఒక సాధారణ స్వయం సేవక్ నుంచి భారత రాజకీయ చరిత్రలో ప్రధాన సూత్రధారి వరకు అద్వానీ గారి కథ ఒక మౌన విప్లవం. రాజకీయాల్లో మనం ఎక్కువగా వింటాం గెలిచాడు, ఓడిపోయాడు అని. కానీ అద్వానీ గారు మనకి చూపింది గెలవడం అనేది పదవి కాదు, దిశని సరిగ్గా చూపడమే అని. హోంమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎంత కఠినమైన దేశ భద్రత ముందు అన్నీ చిన్నవే అని చాటి చెప్పారు. పార్టీ బలపడే రోజుల్లో ప్రతి ఆఫీసులోనూ ఆయన శ్రమ కనిపించేది. పబ్లిక్లో కాదు, ప్రజాక్షేత్రంలో. ఆయన శక్తి మాటల్లో కాదు, ఆయన శాంతంలో ఉంది, ఆయన స్థిరత్వంలో ఉంది. నాయకత్వం అంటే ముందుకి నడవడం కాదు, అందరినీ కలిపి నడిపించడం అని ఆయన చెబితే అది కేవలం ఒక కోట్ కాదు, అదే ఆయన జీవిత సూత్రం. ఆ సూత్రమే ఈనాడు మనం చూస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రస్థానం. అగ్నికి వాయువు తోడైనట్లు కృష్ణార్జునుల అద్వానీ వాజపేయి ద్వయం నెరపిన రాజకీయం, నేర్పిన విలువలు ఎన్నటికీ మాసిపోవు, మరుగున పడవు. ఇప్పుడు మన జనరేషన్కి కూడా ఇది అవసరం. అద్వానీ లాంటి ఆలోచన, ఆ ధైర్యం, ఆ పేషెన్స్. సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్లు, ట్రెండ్స్ కాదు, విలువలు మాట్లాడే కాలం మళ్ళీ రావాలి. అదే నిజమైన న్యూ ఇండియా. ఆయన నేర్చుకున్నది, నేర్పినది, ఆచరించింది, ఆలోచింపజేసేది. ఒక్క మాటలో చెప్తే, పాట్రియాటిజం ఇస్ నాట్ నాయిస్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇది మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠమే. ఇవాళ ఆయన 98వ పుట్టినరోజు. ఇది కేవలం ఒక వేడుక కాదు, ఒక జ్ఞాపకం, ఒక గుర్తు, ఒక గౌరవం. పదవులు మారతాయి, ప్రభుత్వాలు వస్తాయి, కానీ అద్వానీ లాంటి దిశని చూపే మనుషులు అరుదుగా ఉంటారు. తగ్గని తపన, వీడని విలువలు, అది లాల్ కృష్ణ అద్వానీ గారి వారసత్వం. మనం కూడా ఆ మార్గంలో నడవాలి, శబ్దం కాకుండా శాంతంగా మార్పు తెచ్చేలా. మీ మార్గం మాకు దిశగా, మీ విలువలు మాకు వెలుగుగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 98వ జన్మదినాన్ని జరుపుకుంటున్న మీరు నిండు నూరేళ్లు సగర్వంగా జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నవభారత అభివృద్ధికి బాటలు పరిచిన వాజపేయి అనే అర్జునుడికి రథ సారథిగా వెన్నంటి నడిపిన లాల్ కృష్ణ అద్వానీ గారికి మరొక్కసారి సగర్వంగా, సభక్తికంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.